చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన యాక్సియం 4 మిషన్ను బుధవారం సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. భారత్ కాలమాన ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు డ్రాగన్ క్యూ క్యాప్సూల్తో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగిసింది. ప్రయోగం మొదలైన 8 నిమిషాల్లోనే డ్రాగన్ క్యాప్సూల్ను అంతరిక్షంలో వదిలిన ఫాల్కన్ 9 తిరిగి విజయవంతంగా భూమిపైకి చేరుకుంది. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, ఆ రోజులను ఏ భారతీయుడు మర్చిపోలేరని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజును దేశ ప్రజలతో పాటు తాము కూడా సంవిధాన్ హత్యా దివస్గా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక హక్కులను కాలరాశారని, పత్రికా స్వేచ్ఛను దారుణంగా అణిచివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కేవలం రాజకీయ ఘటన మాత్రమే కాదని, రాజ్యాంగానికి జరిగిన ఘోర ద్రోహమని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థను అపహాస్యం చేయడమే గాని నాటి కాంగ్రెస్ నాయకత్వపు అధికార దాహానికి నిదర్శనమని జనసేనాని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని, 3 నెలల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని జస్టిస్ మాధవీలత తీర్పు వెలువరించారు. సింగయ్య మృతిపై తనపై కేసు నమోదు చేయడంతో పాటు నోటీసులు కూడా ఇవ్వడంతో మాజీ సీఎం జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ క్యాష్ పిటిషన్ వేశారు. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు గురువారం విచారణ జరుపుతామని తెలిపింది. కూటమి ప్రభుత్వ విజయాలను జూలై 2వ తేదీ నుంచి ప్రతి ఇంటికి చేరవేయాలని మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు తాను ప్రతిరోజు 5గురితోనైనా నేరుగా మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, వాటిలో కొన్నింటిని అనుమతులు లేకున్నా తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సీఎం చంద్రబాబు అన్నారు. బనకచెర్ల వల్ల ఎలాంటి నష్టం లేకపోయినా తెలంగాణలోని కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వివాదాలు సృష్టిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న ద్రోహానికి గణాంకాలతో సహా నిరూపిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై భరోసా లేదని తెలిసే రైతు భరోసా వేస్తున్నారని, 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాని కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని హాస్యాస్పదమని అన్నారు. హైదరాబాద్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. కూకట్పల్లిలో రోడ్డుపై కారు చెడిపోవడంతో అందులో నుంచి దిగిన ఓ మహిళను అతివేగంగా వచ్చిన బొలెరో ట్రాలీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాలు తరలించి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం సీరియస్నెస్ లేదని విమర్శించారు. ఆ అంశంపై కేబినెట్లో కూడా సరైన చర్చ జరగలేదని ఆయన అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన 3 వ్యక్తులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో వారిని అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ అనే పేరు చెబితే చాలు వైసీపీ నేతలకు గుండెల్లో దడ మొదలవుతోందని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలను కించపరిచే విధంగా నాయకులు ఎలా మాట్లాడారో ప్రజలందరూ గమనించారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకు తగిన గౌరవం లభిస్తుందని అన్నారు. వెటరన్ హీరోయిన్ మీనా రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కలిశారు. తాజాగా ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీనా బీజేపీలో చేరనున్నారని, వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ కేసులో మరో నటుడు పేరు బయటపడింది. ఇప్పటికే అరెస్ట్ అయిన నటుడు శ్రీరామ్ ఇచ్చిన కీలక సమాచారంతో మరో నటుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ పరిణామంలో కోలీవుడ్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసులో తన పేరు బయటకు రాగానే కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను 2019లో పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకున్న ఘటనలో కీలక వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఉగ్రవాదుల దాడిలో మరణించారు. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో
మేజర్ అబ్బాస్ షా ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. న్యూయార్క్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ మేయర్ ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన ముస్లిం యువకుడు జోహ్రాన్ మమ్దనీ విజయం సాధించారు. భారత్ పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించే జోహ్రాన్ రాజకీయ దురంధరుడు ఆండ్రూ క్యూమేను ఓడించాడు. బాలీవుడ్ నటి ఈషా గుప్తా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తనకున్న బంధంపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది. కొంతకాలం ఇద్దరూ మాట్లాడుకున్నామని, కానీ డేటింగ్ వరకు వెళ్లకుండానే ముగిసిందని ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. కాబట్టి దాన్ని డేటింగ్గా అభివర్ణించలేమని తెలిపారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశించిన విధంగానే ఆయన బయోపిక్లో నటుడు రాజ్కుమార్ రావు నటించనున్నారు. తన పాత్ర పోషించేందుకు రాజ్కుమార్ రావు అయితే బాగుంటుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. తాజాగా తొలిసారిగా నటుడు రాజ్కుమార్ రావు స్పందిస్తూ తాను గంగూలీ బయోపిక్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. మెక్సికోకు వేలాది వాహనాలను రవాణా చేస్తున్న ఓ భారీ కార్గో నౌక అగ్ని ప్రమాదానికి గురైన కొన్ని వారాల తర్వాత ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ నౌకలో సుమారు 800 ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మొత్తం 3000 కొత్త వాహనాలు ఉన్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ పత్రిక బ్లూంబర్గ్ వెల్లడించింది. ఈసారి ఎక్స్బాక్స్ విభాగంలో ఉద్యోగులే లక్ష్యంగా వారిని తొలగిస్తున్నట్లు తన కథనంలో బ్లూంబర్గ్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.